తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే 2024 మార్చి 17 తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెబుతామని అన్నారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో కరెంట్ పోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 60 రోజుల్లో కరెంటు కష్టాలు మొదలయ్యాయని, హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయని అన్నారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు కేటీఆర్. గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినా నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. ఇంటింటికి ఆ 420 హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం. మేము కూడా, మాకేం తొందర లేదు. 10 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం. మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినా నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజులు